హాయ్ ఫ్రెండ్స్, మేము లాస్ట్ సండే అయితే ఇక్కడ బెంగళూరులోని చిక్కబళ్ళాపూర్ దగ్గర ఉన్న ఈషా ఫౌండేషన్కి అయితే వెళ్ళామండి. ఇక్కడ మనకి తమిళనాడులోని కోయంబత్తూరులో ఎలా ఉంటుందో స్టాచ్యూ శివుడి విగ్రహం సేమ్ అలాగే ఉందండి. అట్లాగే అంత పెద్దది కూడా అనిపించింది. అలాగే స్పేస్ కూడా చాలా బాగుంది. బెంగళూరులో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మీరు వెళ్ళి చూడొచ్చు. అలాగే పిల్లలకు కూడా చూపించవచ్చండి. అందులో ఇంకా ఇక్కడ చాలా టెంపుల్స్ కూడా చూసాం మేము. ఇక్కడ ఈ పక్కనే నాగేంద్ర స్వామి టెంపుల్ ఒకటి ఉంది. అట్లాగే పుట్ట లాంటిది ఒక టెంపుల్ కూడా ఉంది. అట్లాగే నందీశ్వరుడు ఉన్నాడు. నైట్ అయ్యేసరికి ఇక్కడ లైట్లన్నీ ఆపేస్తారండి. ఆపేసిన తర్వాత 7 o'clockకి ఇక్కడ షో ఒకటి మొదలవుతుంది, లేజర్ షో. అది శివుని స్టాచ్యూ మీద మనకి లైట్స్ ద్వారాగా ఆ వేరియేషన్స్ అన్నీ మనకి చూపిస్తారండి. చాలా బాగుంటుంది అదైతే లేజర్ షో మాత్రం. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇక్కడ చూసేటప్పుడు మనకి చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఈషా ఫౌండేషన్కి వెళ్ళొచ్చండి. ఇక్కడ మనకి ప్లేస్ కూడా చాలా బాగా అవైలబుల్, అంటే అనుకూలంగా ఉంటుంది. కార్లు కానీ బైక్స్ కానీ ఏదైనా పెట్టుకోవడానికైనా కూడా చాలా పెద్ద ప్లేస్ ఉందండి. ఎవ్రీ సాటర్డే సండే చాలా క్రౌడ్ అయితే ఉంటుంది. ఇంకా మనకి ఇక్కడ ఇంకా హోటల్స్ అవి కూడా ఉన్నాయండి. రూమ్స్ అయితే మాత్రం ఇక్కడ అవైలబిలిటీ ఉండదు. ఇక్కడ నుంచి 3 kilometers ఎంట్రన్స్ ఉంటుంది. అక్కడికైతే పోయి మనము చూసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇంకా కూడా ఇక్కడ మనకి ఈ స్టాచ్యూ మీద పడే ఆ వెలుతురు కానీ లేజర్స్ కిరణాలు కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ లైట్స్ మొత్తం ఆపేస్తారు కాబట్టి చాలా చీకటిగా ఉంటుంది. చీకట్లో మనకు ఆ లేజర్స్ అట్లా కనిపిస్తూ ఉంటే చాలా బాగుంటుంది. శివుని విగ్రహం కూడా చాలా బాగుంటుంది ఆ వెలుగుల్లో చూడడానికైతే మాత్రం. ఇప్పుడు శివరాత్రి వస్తుంది కదండి, ఆ క్రౌడ్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. వీకెండ్స్లో వెళ్ళాలి అనుకునే వాళ్ళు అయితే వెళ్ళొచ్చండి. ఇట్లా ఇంకా కూడా మనకి శివుని పైన కలర్స్, గ్రీన్ కలర్ అని అట్లా కలర్స్గా ఇంకా చాలా రకాలు ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం చూడొచ్చు. ఇక్కడ ఈ లేజర్ షో ఆపేసిన తర్వాత మనకి ఇట్లా కనిపిస్తాడు శివుడు. చాలా బాగుంటుందండి మనం చూసేదానికైతే. చాలా క్రౌడ్ ఉంటుంది సాటర్డే సండే మాత్రం. ఇట్లా కొంచెం సేపు ఇట్లా ఉంచేస్తారు. ఇక్కడ చూడండి ఎలా మనుషులు చాలామంది వచ్చారు. ఇక్కడ చూడండి ఎట్లా వేరియేషన్స్ కనపడుతున్నాయో ఆ స్టాచ్యూ మీద. ఇక్కడ గొంతు దగ్గర మళ్ళీ నాగేంద్ర స్వామి దగ్గర చూడండి ఎలా బాగుందో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్.